వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరిగినాయి కదా, సో వాటిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్స్. సో మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి మ్యాథ్స్ అర్థమెటిక్స్ ప్రిపరేషన్ కోసం మీ ముందుకు వచ్చాను. సో టుడే మెన్సురేషన్ టాపిక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మెన్సురేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మెన్సురేషన్ వెరీ ఈజీ టాపిక్. కంపల్సరీ ఫార్ములాస్ నేర్చుకుంటే మనము బేసిక్ థింకింగ్తోనే మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్. సో ఇచ్చిన ఫిగర్ గమనించండి. ఈ ఫిగర్ యొక్క షేడెడ్ పార్ట్ని కనుక్కోవాలంటే, ఈ షేడెడ్ పార్ట్ కనుక్కోవాలంటే మనకి ఏం అర్థమవుతుంది, ఫిగర్లో ఒక సెమీ సర్కిల్లో ఇమిడి ఉన్నటువంటి ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో సెమీ సర్కిల్లో ఇమిడి ఉన్నటువంటి ట్రయాంగిల్ని మైనస్ చేస్తే వచ్చేదే షేడెడ్ పార్ట్, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, సో ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ ఫార్ములా మనకు తెలిసిందే కదా, πr²/2. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 1/2 BH ఆఫ్ BH, ఇంతే కదా. సో ఈ ఫార్ములాని మేక్ చేసుకున్నాం అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం క్యాలిక్యులేషన్ పార్టే కదా. సో ఇక్కడ ఇచ్చిన దానికి మనకు కావాల్సినది వచ్చేసింది. ఇందులో మనకి ఏం కావాలి, ఆర్ కావాలి. ఆర్ అంటే ఏంటి, సెమీ సర్కిల్ యొక్క రేడియస్. సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఏ నుంచి వచ్చింది, మనకు డయామీటర్ ఇవ్వడం జరిగింది కదా, డయామీటర్ D = 2r కదా. సో ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ = D/2, దట్ ఈక్వల్ టు D మీన్స్ 2a ఇవ్వడం జరిగింది. 2 క్యాన్సిల్ అయిపోతే r = a. సో r = aని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. r మీన్స్ a²/2. ఓకే, సెమీ సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసింది. నెక్స్ట్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి మనకు బేస్ కావాలి, హైట్ కావాలి. ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్లో ఫస్ట్ పేరు తెలుసుకోండి. ఇచ్చిన ట్రయాంగిల్లో మనకి హింట్ 45 degrees 45 degrees అంటే 2 sides ఆర్ ఈక్వల్ అని ఇచ్చారు, అంటే ఐసోస్లేసెస్ ట్రయాంగిల్లో ఇక్కడ ఏమి ఇచ్చారు, 45 degrees 45 degrees అంటే 2 angles 90 degrees అవుతుంది. రిమైనింగ్ యాంగిల్ 90 degrees కాబట్టి ఇది ఏం ట్రయాంగిల్, రైట్ ఐసోస్లేస్ ట్రయాంగిల్. సో రైట్ ఐసోస్లేస్ ట్రయాంగిల్లో ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకే, రైట్ ఐసోస్లేస్ ట్రయాంగిల్లో ఫార్ములా ఏంటి, మనకు హైపోటెన్యూస్ ఇవ్వడం జరిగింది 2a, అంతే కదా. ఇక్కడ ఇచ్చింది హైపోటెన్యూస్ ఇవ్వడం జరిగింది. ఇది బేస్ హైట్ అవుతాయి. దీనికి బేస్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలుసు, హైపోటెన్యూస్ ఈజ్ √2 times ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంతే కదా. సో √2 times ఈక్వల్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో దట్ ఈక్వల్ టు ఆ సెంటెన్స్కి అర్థం ఏంటి, AC ఈజ్ ఈక్వల్ టు √2 times ఆఫ్ ద సైడ్ AB. ఓకే, √2 AB. దాన్ని బేస్ చేసుకొని మనకి AC ఇవ్వడం జరిగింది ఎంత, 2a. 2a ఈక్వల్ టు √2 AB. 2 మీన్స్ √2 × √2 రాయొచ్చు కదా. ఎస్, √2 × √2 అవుతుంది. √2 క్యాన్సిల్ అయిపోతే √2a = AB. సో బేస్ ఇక్కడ మనది ఐసోస్లేసెస్ ట్రయాంగిల్ కాబట్టి ఈక్వల్ సైడ్స్ కాబట్టి బేస్ హైట్ రెండు సేమ్ అవుతాయి. బేస్ = హైట్ కాబట్టి సో బేస్ √2a, హైట్ √2a. ఈ రెండింటిని తీసుకొని మనకి ట్రయాంగిల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, √2 × √2 2 అవుతుంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయింది. a × a, రిమైనింగ్ పార్ట్ a² ఓన్లీ. ఇక్కడ నేను కింద ఉన్న 2ని 2తో LCM చేయడం జరిగింది. LCM చేస్తే πa² - 2a² వస్తుంది. ఓకే, ఇక్కడ రిమైనింగ్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఈ రెండు పదాలలో a² ఉంది కాబట్టి a² కామా తీస్తే π - 2/2. ఓకే, a²/2 π - 2. ఇది ఎక్కడన్నా ఉందా, ఆప్షన్స్ చూడండి. ఎస్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కంటిన్యూ చేయాలా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, మోర్ వీడియోస్ ఫర్ యూ.